హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే మే 12, 2020కి సంబంధించి చూసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా చివరి దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఓకేనా? మీకు ఎంతవరకు గుర్తుంది అనే దాని ద్వారా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఇప్పుడు 12వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. సో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మూడీస్ ఇన్వెస్టర్స్ సంస్థ ఇంతకుముందు చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన జీడిపి అనేది 2.5% ఉంటుంది అని చెప్పడం జరిగింది. రీసెంట్గా ఎంత ఉంటుంది అని చెప్పేది ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మూడీస్ ఇన్వెస్టర్స్ భారతదేశానికి సంబంధించిన జీడిపి అనేది ప్రజెంట్ ఎంత అంచనా వేసింది? ప్రీవియస్గా చూసుకుంటే 2.5% ఉంటుంది అని చెప్పి అంచనా అయితే వేయడం జరిగింది. ప్రజెంట్ ఎంత అంచనా వేసింది అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. సో 12వ తేదీకి చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు అంటే ఈరోజు మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. సో దీనికి సంబంధించి చూసుకుంటే థీమ్ చూసుకుంటే నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్ అనేది థీము. గుర్తుపెట్టుకోండి, నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు ట్రూ హెల్త్. ఓకేనా? సో ఇది అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి సంబంధించిన థీమ్ అయితే. ఓకే, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం మే 12న మనము అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అయితే జరుపుకుంటాం. దానికి సంబంధించి 2020కి సంబంధించి థీమ్ అయితే ఇది. ఓకే, సో ప్రతి ఒక్కరు దీని అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం మనం చూసుకుంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఇక్కడ నర్సెస్ మీద చాలా అంటే చాలా ఇక్కడ కష్టమైతే పడింది. సో ఖచ్చితంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నర్సుల గురించి కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. టీమ్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇంత ఈజీగా మే 12న నర్సుల దినోత్సవం ఇది అడిగే అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం ఈ థీమ్స్ నేపథ్యం అయితే ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడుగుతున్నారు. దానికోసమే థీమ్ అదే పనిగా చెప్తున్నాను. దీని అయితే బాగా గుర్తుపెట్టుకోండి, వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె పేరు చూసుకుంటే దీపా మాలిక్. ఓకేనా? దీపా మాలిక్ రీసెంట్గా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించింది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను, చూడండి. సో పారా ఒలింపిక్స్, ఓకేనా? నార్మల్ ఒలింపిక్స్ కాదు, పారా ఒలింపిక్స్. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళందరూ పాల్గొంటారు దీంట్లో. సో దాంట్లో పారా ఒలింపిక్స్లో చూసుకుంటే 2016లో రియో పారా ఒలింపిక్స్లో షార్ట్ పుట్లో ఆమె రజతం అయితే గెలుపొందింది. అక్కడ చరిత్ర అయితే సృష్టించడం అయితే జరిగింది. పారా ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ భారతదేశానికి ఒక మహిళ సాధించడం అదే మొదటిసారి. దాని తర్వాత చూసుకుంటే 2018లో దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీలో జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం అయితే సాధించింది. ప్రస్తుతం ఆమె భారతదేశానికి సంబంధించిన పారా ఒలింపిక్స్ అధ్యక్ష బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. దానికి సంబంధించి ఈమె ఈ పారా ఒలింపిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఏమవుతుంది అంటే, సో ఆమె ఏదైనా ఒక క్రీడలో పాల్గొంటా ఉంటే సో ఆమె అర్హులు కాదు దానికి, ఈ పోస్ట్కి. సో కాబట్టి దానికి రిటైర్మెంట్ ఇచ్చేసి ఈమె ప్రస్తుతం పారా ఒలింపిక్స్ అధ్యక్ష బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. సో దానికోసమే ఆమె దానికి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే 2016లో షార్ట్ పుట్లో ఆమె ఇక్కడ రజతం అయితే గెలిచింది. 2018లో చూసుకుంటే జవెలిన్ త్రోలో ఇక్కడ స్వర్ణం అయితే గెలిచింది దుబాయ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడ్ కప్ 2020 అవార్డు ఎవరు దక్కించుకున్నారంటే సానియా మీర్జా అయితే దక్కించుకోవడం జరిగింది. లాస్ట్ వీక్లో మనం చూసుకుంటే ఫెడ్ కప్ 2020కి భారతదేశానికి సంబంధించిన మొదటి మహిళ ఎవరు నామినేట్ అయ్యారు అని అడగడం జరిగింది. సో ఓన్లీ నామినేట్ అయ్యారు. ఓకేనా? సో ఓటింగ్ పద్ధతి ద్వారా దీన్ని ఎన్నుకుంటారు. సో అప్పుడు చూసుకుంటే ఆమె ఓన్లీ నామినేట్ అయింది. సో ప్రజెంట్ చూసుకుంటే ఈ ఫెడ్ కప్ అవార్డును సానియా మీర్జా అయితే గెలుపొందడం జరిగింది. సో ఫెడ్ కప్ 2020 అవార్డు గ్రహీత ఎవరు అంటే సానియా మీర్జా. ఓకేనా? సానియా మీర్జా అయితే ఎలా గెలుపొందింది ఏంటి అని ఒకసారి అయితే చూసుకుంటే, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర అయితే సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును నెగ్గిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత అయితే సాధించింది. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు అయితే జరిగిన ఆన్లైన్ ఓటింగ్లో
16,985 మంది పాల్గొన్నారు. సో 10,000 పైచిలుకు ఓట్లయితే సానియా మీర్జాకి అయితే రావడం జరిగింది ఆసియా, ఒసియానియా జోన్ నుండి. సో దీని ప్రకారం చూసుకుంటే సానియా మీర్జా అయితే గెలుపొందడం జరిగింది. మొత్తం 16,985 ఓట్లలో సానియా మీర్జాకు 10,000 ఓట్లు అయితే రావడం జరిగింది. సో ఈ ఓట్స్ పద్ధతి ప్రకారం చూసుకుంటే సానియా మీర్జా గెలుపొందింది. దీని ప్రకారం ఆమెకి ఈ ఫెడ్ కప్ 2020 అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా $2,000 అనేది ప్రైజ్ మనీ అనేది కూడా ఉంటుంది. ఈ ప్రైజ్ మనీని అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ గారి సహాయ నిధికి అయితే ప్రకటించడం జరిగింది. $2,000 అంటే దాదాపుగా 1.5 లక్షలు వస్తుంది, 1.5 lakh వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పర్శ జ్ఞానంతో ఆటోమేటిక్గా తెరుచుకొని శానిటైజర్ను తుంపర్ల రూపంలో విడుదల చేసి చేతులు శుభ్రపరిచే స్మార్ట్ డిస్పెన్సరీ ఎవరు ఆవిష్కరించారంటే డిఆర్డిఓ చండీగఢ్ వాళ్ళైతే ఆవిష్కరించడం జరిగింది. నిన్న కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగాను, అది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ చూస్తున్నారు కదా, దీన్ని కనిపెట్టింది వచ్చి డిఆర్డిఓ హైదరాబాద్ వాళ్ళు. దీంట్లో ఏమంటే మన సెల్ ఫోన్స్ కానీ లేకపోతే కరెన్సీ నోట్లను కానీ లేకపోతే డీడీలను చెక్లను దీంట్లో కన్నా పెట్టారంటే సో దాని మీద ఉండే క్రిమి సంహారకాలను ఇది అల్ట్రా వైలెంట్ రేస్ ద్వారా ఇక్కడ నాశనం అయితే చేస్తుంది. దీన్ని కనిపెట్టింది చూసుకుంటే హైదరాబాద్ డిఆర్డిఓ వాళ్ళు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది చూసుకుంటే డిఆర్డిఓ చండీగఢ్ వల్ల అయితే ఇక్కడ కనిపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే దీనిని డిఆర్డిఓ చండీగఢ్ పరిశోధన సంస్థ అయిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు అభివృద్ధి అయితే చేయడం జరిగింది. సో దీని ముందర మనం హ్యాండ్స్ ఇక్కడ దాని కింద హ్యాండ్స్ కన్నా పెట్టామంటే ఆటోమేటిక్గా దాని ద్వారా ఇక్కడ మన సెన్సార్ల ద్వారా మన చేతుల మీదకి తుంపర్ల శానిటైజర్ అనేది వచ్చి అదే వాష్ అనేది చేసేస్తుంది. సో దీనిని డిఆర్డిఓ చండీగఢ్ వాళ్ళైతే కనిపెట్టడం జరిగింది. సో చండీగఢ్ చూసుకుంటే 2 రాష్ట్రాలకు క్యాపిటల్, హర్యానా మరియు పంజాబ్కి చండీగఢ్ అనేది క్యాపిటల్. ఓకేనా? సో దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే డిఆర్డిఓ చండీగఢ్ వాళ్ళు. సో టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు, డిఆర్డిఓ ఆధ్వర్యంలో పనిచేసే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, వైజాగ్ నుండి దక్షిణ కొరియాలోని ఎల్జీ పాలిమర్స్కు ఎన్ని టన్నుల స్టైరిన్ తరలిస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అంటే 13,000 టన్నులు. ఇక్కడ వైజాగ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సో వైజాగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అనేది ఎలాగో జరగదు. సో ఇక్కడ మొత్తం స్టైరిన్ చూసుకుంటే 13,000 టన్నులు అయితే ఉంది. ఈ 13,000 టన్నులను ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయం దక్షిణ కొరియాలో అయితే ఉంది. దక్షిణ కొరియా క్యాపిటల్ చూసుకుంటే సియోల్లోనే ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడికి ఈ 13 టన్నుల స్టైరిన్ అనేది తరలిస్తున్నారు. 2 నౌకల ద్వారా అయితే తరలిస్తున్నారు. సో 2 నౌకల ద్వారా ఫస్ట్ ఒక నౌక నుండి 8 టన్నులు, రెండో నౌక నుండి 5 టన్నులు, మొత్తం 13 టన్నులు అయితే ఇక్కడ ఎల్జీ పాలిమర్స్ దక్షిణ కొరియాలోని సియోల్ పట్టణానికి అయితే సో తరలిస్తున్నారు ఓడల ద్వారా అయితే. సో వైజాగ్ నుండి డైరెక్ట్గా. సో దీన్ని ప్రభుత్వం ధృవీకరించడం జరిగింది. ఇక్కడ దక్షిణ కొరియా క్యాపిటల్ చూసుకుంటే సియోల్, అక్కడికి అయితే ఇది పంపిస్తున్నారు. ఇక్కడ దక్షిణ కొరియా కరెన్సీ చూసుకుంటే ఓను. ప్రజెంట్ ఇక్కడ దక్షిణ కొరియాకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే చుంగ్ సైకున్ అయితే ఉన్నారు. ప్రెసిడెంట్ చూసుకుంటే మూన్ జై ఇన్ అయితే ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ప్రధాన కార్యాలయానికి అయితే ఈ స్టైరిన్ని తరలిస్తున్నారు ప్రజెంట్ చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశం కోకింగ్ బొగ్గు అంటే కోకింగ్ కోల్ ఎగుమతుల కోసం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అంటే రష్యాతో ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను కొంచెం క్వశ్చన్ అయితే. సో స్టీల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశం ఏది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా. ఓకేనా? స్టీల్ అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది ఫస్ట్ దేశం చూసుకుంటే చైనా. రెండో స్థానంలో చూసుకుంటే భారత్ అయితే ఉంది. ఓకేనా? సో అదేవిధంగా కోకింగ్ కోల్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం చూసుకుంటే చైనా, తర్వాతి స్థానంలో భారత్ అయితే ఉంది. కోకింగ్ కోల్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఫస్ట్ చైనా ఉంది, రెండోది మన భారతదేశం ఉంది. అలాగే స్టీల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రష్యా చూసుకుంటే 7th ప్లేస్లో ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే రష్యా వాళ్ళకు ఈ కోకింగ్ కోల్ అనేది అవసరం ఉంది. ఈ కోకింగ్ కోల్ అనేది దేనికి ఉపయోగిస్తారో అని చూసుకుంటే స్టీల్, ఏదైతే స్టీల్ తయారీకి ఈ కోకింగ్ కోల్ అనేది ఉపయోగిస్తారు. ఈ బొగ్గులు అనేటివి మన భూభాగం మీద చాలా రకాల బొగ్గులు అయితే ఉన్నాయి. సో ఇదొక రకమైన బొగ్గు, దీన్ని స్టీల్ తయారీలో అయితే వినియోగిస్తారు. సో దీనికి సంబంధించి భారత్కి రష్యాకి ఒక
మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. రష్యాకి అయితే ఒప్పందాలు ఇక్కడ ఎగుమతి చేయడానికి భారతదేశంతో ఎంఓయు అయితే కుదుర్చుకోవడం అయితే జరిగింది. కోకింగ్ కోల్, ఓకేనా, కోకింగ్ కోల్ దీని పేరు. దీన్ని స్టీల్ తయారీ చేయడానికైతే ఉపయోగిస్తారు. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్ అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన, ఆప్కే ద్వార్, ఓకేనా, ద్వార్, ఆప్కే ద్వార్ యోజన చర్యను ఏ రాష్ట్రం మొదటగా ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. నిన్న కూడా మనం చూసుకుంటే వీళ్ళు మిడ్ డే మీల్స్కి సంబంధించి రేషన్ అనేది ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకే డోర్ డెలివరీ అయితే చేస్తున్నారు. సో అదే విధంగా ప్రజెంట్ చూసుకుంటే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ కేసు అనేది బుక్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండే బుక్ చేసుకోవచ్చు. సో దాని పేరు వాళ్ళు ఏం పెట్టారంటే ఆప్కే ద్వార్ యోజన. ద్వార్ అంటే మీ గుమ్మం దగ్గరే, ఓకేనా, ద్వార్ అంటే మీ గుమ్మం దగ్గర అని వస్తుంది హిందీలో చూసుకుంటే. యోజన అని పేరు అయితే పెట్టడం జరిగింది. ఆప్కే ద్వారా, ఆప్కే ద్వార్ అంటే మీ ఇంటి దగ్గర మీరే దీన్ని ఎఫ్ఐఆర్ అయితే మీరు పెట్టచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇంటి దగ్గర నుండి అయితే బుక్ చేసుకోవచ్చు కేసు అనేది. సో దీన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటిగా ఈ మన ఇండియాలో వీళ్ళే ఇక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. మిడ్ డే మీల్స్ని ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రమే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ చూసుకుంటే భోపాల్ ఉంది. భోపాల్ అనేది మధ్యప్రదేశ్ క్యాపిటల్. మధ్యప్రదేశ్ సంబంధించి ప్రజెంట్ సీఎం చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ని దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మిడ్ డే మీల్స్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఈ విధంగా. సో పథకాలన్నీ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక రోజు అయితే చెప్పుకుందాం. దానికి సంబంధించి అలాగే చాలామంది డేస్ కూడా అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఒకరోజు వీడియో అయితే చేసుకుందాం. కువాజువా 1A రాకెట్ను ఈరోజు ఏ దేశం ప్రయోగించిందంటే చైనా అయితే ప్రయోగించింది. ఈరోజు మనం చూసుకుంటే చైనా కువాజువా 1A రాకెట్ అయితే మార్నింగ్ ప్రయోగించడం జరిగింది. సో కువాజువా 1A కేజెడ్ అని కూడా స్మాల్ షార్ట్ కట్లు చెప్పాలంటే KZ-1A అని చెప్పి అయితే పేరు పెట్టడం జరిగింది. పూర్తి పేరు దీనికి ఏం పెట్టారంటే కువాజువా 1A రాకెట్ను ఎవరు ప్రయోగించారంటే చైనా అయితే ప్రయోగించడం జరిగింది. సో దీని ద్వారా ఏమేమి తీసుకొని వెళ్తున్నారు ఏంటి అని చూసుకుంటే జింగున్ 201, జింగున్ 02 అనే 2 ఉపగ్రహాలు ఈ రాకెట్ ద్వారా కక్షలోకి విజయవంతంగా అయితే చైనా ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుండి ప్రయోగించింది అంటే జూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి అయితే దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా, వాయువ్య చైనా నుండి దీని అయితే ప్రయోగించడం జరిగింది. దీని పేరు చూసుకుంటే కువాజువా 1A రాకెట్ ఎవరు ప్రయోగించారంటే చైనా. ఆరోగ్య బీమా కంపెనీ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే కృష్ణన్ రామచంద్రన్ అయితే నియమితులు అవ్వడం జరిగింది. ఏ కంపెనీకి అంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి సీఈఓగా అయితే కృష్ణన్ రామచంద్రన్ అయితే నియమితులు అవ్వడం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీఈఓగా ఇక్కడ కృష్ణన్ రామచంద్రన్ అయితే నియమితులు అవ్వడం జరిగింది. బ్యాంకింగ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ పైన కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ మీద కొత్తగా ఎత్తిపోతల పథకం అయితే నిర్మించనున్నారు. సో శ్రీశైలం ప్రాజెక్ట్ మీద కృష్ణానది అయితే ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నీళ్లను ఎత్తిపోయడానికి ఈ ప్రాజెక్ట్ని అయితే తలపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కొత్త వివాదం అయితే ఈరోజు రావడం జరిగింది. సో తెలంగాణ సర్కారు దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. సో మమ్మల్ని అడగకుండా ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని మీరు స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా మా అనుమతి లేకుండా అలాగే కృష్ణా బోర్డు అనుమతి లేకుండా ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేస్తారు అని చెప్పి నేను చూసుకుంటే కేసీఆర్ గారు అయితే అడగడం జరిగింది. సో కొత్త వివాదం అయితే దీని మీద అయితే తలెత్తడం జరిగింది. సో కృష్ణా బోర్డు పర్మిషను అలాగే తెలంగాణ పర్మిషన్ తీసుకున్నాకే ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది చేపట్టాలి అని చెప్పి కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో అలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య మ్యాటర్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ గురించి అయితే చెప్తున్నాను. ఓకేనా, కొత్తగా ఎత్తిపోతల పథకం ఏ ప్రాజెక్ట్ మీద కడుతున్నారంటే శ్రీశైలం ప్రాజెక్ట్ మీద కట్టనున్నారు. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కింద పెట్టడం జరిగింది, ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి రివిజన్ అనేది చూసుకుందాం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12. పారాఒలింపిక్స్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ రిటైర్మెంట్ ప్రకటించింది. ఆమె పేరు దీపా మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడ్ కప్ 2020 అవార్డు దక్కించుకున్నవారు సానియా మీర్జా. స్పర్శ జ్ఞానంతో ఆటోమేటిక్గా తెరుచుకొని శానిటైజర్ను తుంపరుల రూపంలో విడుదల చేసి చేతులు శుభ్రపరిచే
స్మార్ట్ డిస్పెన్సరీ ఎవరు ఆవిష్కరించారంటే డిఆర్డిఓ. వైజాగ్ నుండి దక్షిణ కొరియా ఎల్జీ పాలిమర్స్కు ఎన్ని టన్నుల స్టైరిన్ తరలిస్తున్నారంటే 13,000 టన్నులు. మన దేశం కోకింగ్ కోల్ బొగ్గు ఎగుమతుల కోసం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే రష్యా. ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన చర్యను ఏ రాష్ట్రం మొదటగా ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్. కువాజువా వన్య రాకెట్ను ఈరోజు ఏ దేశం ప్రయోగించిందంటే చైనా. ఆరోగ్య బీమా కంపెనీ మ్యాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే కృష్ణ రామచంద్రన్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ పైన కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.